వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 21వ తారీఖు డిసెంబర్ నెల పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఇవాళ రోజున పుష్యమాసం ప్రారంభమవుతూ ఉన్నదండి. శుక్లపక్షం ప్రతిపత్తి తిథి పగలు 9:11 వరకు ఉన్నది. ఆదివారం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి తెల్లవారితే 3:34 వరకు ఉన్నది. వృద్ధియోగం సాయంత్రం 4:32 వరకు. అట్లాగే భవకరణం పగలు 9:11 వరకు ఉన్నది. తదుపరి బాలవకరణం రాత్రి 10:04 వరకు ఉన్నది. వర్జ్యం మధ్యాహ్నం 11:49 లగాయత్తు 1:34 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:08 నుంచి 4:52 వరకు ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 10:19 నుంచి 12:04 వరకు. సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:36, చంద్రోదయం పగలు 7:36, చంద్ర అస్తమయం సాయంత్రం 6:41 జరుగుతున్నది. దిన ప్రమాణం 11:01. ఇవాళ రోజునే సాయన రవి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. దీన్ని సాయన మకరాయణం అని అంటూ ఉంటారు. ఈ రోజునే మనం ఉత్తరాయణంగా చెప్పుకోవాలి. శుభ సమయం ఉదయం 7:50. అట్లాగే సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి పూర్వాషాఢ నక్షత్రం కుంభలగ్నం ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో సమయం అనుకూలంగా ఉన్నది. ఇవాళ రోజున చంద్రదర్శనం అట్లాగే అనధ్యయనం. ఈ రోజున గ్రహ సంచారం మనం పరిశీలిస్తే కనుక మిథున రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం, వృశ్చిక రాశిలో బుధ సంచారం, ధనుస్సులో రవి కుజ శుక్రులు అట్లాగే చంద్ర సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. సంచారం రీత్యా ద్వాదశ రాశుల ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సాధారణ అనుకూలత కనిపిస్తూ ఉన్నది. అయితే ఖర్చులు ఇవాళ రోజున కొంత పెరుగుతూ ఉంటాయి. కొత్త వస్తువులు కొనుక్కోవడానికి అట్లాగే కుటుంబ నిమిత్తంగా కొన్ని ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఉద్యోగ వ్యాపార అంశాలు అన్నింటిలోనూ కూడా బాగా అనుకూలత కనిపిస్తున్నది. కుటుంబ పెద్దలతో మంచిగా సాహచర్యం చేస్తూ ఉంటారు. వారి యొక్క గైడెన్స్తో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అవి చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. శుభకార్యాల నిమిత్తం ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత కనిపిస్తున్నది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక పరంగాను ఉద్యోగ వ్యాపార పరంగాను కూడా మంచి అనుకూలమైనటువంటి సమయం. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా కార్యజయం ఉన్నది. ఆర్థికంగా మంచి పుష్టి కలుగుతూ ఉంటుంది. స్థానచలన ప్రయత్నాల్లో కూడా అనుకూలత కలుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో మనకు బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అట్లాగే ప్రయాణాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జన్మ సప్తమాల్లో ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క సంచారం వల్ల కొంత ప్రయాణాల్లో బాగా అనుకూలత కలుగుతూ ఉండటం, వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉండటం, అట్లాగే ఉద్యోగంలో వ్యాపారాల్లో కొత్త మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉద్యోగం మారటం కానివ్వండి, లేదా వ్యాపారంలో ఏదైనా కొత్తది ప్రారంభించడానికి కానివ్వండి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. ముఖ్యంగా మీరున్నటువంటి వృత్తిలో అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారు మీకు బాగా సహకరిస్తూ ఉంటారు. ఎటువంటి మార్పులు చేసుకోవాలి, కెరీర్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని వారు మీకు మంచి గైడెన్స్ ఇస్తూ ఉండటం, అది బాగా అనుకూలంగా ఉండటం అనేది జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక పుష్టి బాగా కనిపిస్తుందండి. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు చక్కగా పెట్టుబడి అన్నీ కూడా సేకరించుకుంటూ ఉండడం, అందరూ బాగా సహకరిస్తూ ఉండడం, మీకు అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి రీతిలో ఎంప్లాయీస్ కూడా దొరకటం అనేది జరుగుతుంది. అందరి యొక్క సహకారంతో పనులు చాలా వేగవంతంగా పూర్తవుతూ ఉంటాయి. షష్టంలో రవికుజుల యొక్క సంచారం వల్ల ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు, అట్లాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసే వారికి కూడా మంచి అనుకూలత కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు అట్లాగే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అన్నీ కూడా చాలా సానుకూలంగా ఉంటూ ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పంచమంలో రవి కుజ శుక్రుల యొక్క సంచారం అట్లాగే చంద్ర సంచారం,
కుటుంబ వ్యవహారాల్లో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాపార అంశాలన్నీ బాగున్నాయి. అట్లాగే స్పెక్యులేషన్, డే ట్రేడింగ్ కూడా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. అయితే కుటుంబ వ్యవహారాల నిమిత్తంగా అశ్రద్ధ చేయటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉండటం, ఇంట్లో వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోవడం, వాళ్ళ నిత్యావసరాలు ఏంటి అనేది సరిగ్గా చూసుకోకపోవడం వల్ల సమస్యలు పెరగడం అనేది జరుగుతుంది. ఆ విషయంలో బాగా శ్రద్ధ వహించాలి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి మరమ్మతుల నిమిత్తంగా కొంత ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. తరచూ రిపేర్లు రావటం, అట్లాగే ఖర్చులు పెరగడం అనేది జరుగుతుంది. అయితే దశమంలో గురు సంచారం వల్ల, అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పులు ఎదురవుతూ ఉంటాయి. కొత్త కొత్త సమస్యల్ని నెత్తిన పెట్టుకోవడం జరుగుతుంది. వాటి వల్ల ఊహించినటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యాపార విషయాలన్నీ బాగున్నాయి. ఉద్యోగంలో అట్లాగే వ్యాపారంలో మంచి అనుకూలత, అందరి యొక్క సహకారం, ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా మీ మాటను వినటం, మీ మాటని గౌరవించడం, ఆర్థికంగా మంచి పుష్టి ఉన్నది. ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో బుధ సంచారం, ద్వితీయంలో రవి సంచారం వల్ల ఆర్థిక విషయాలలో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. ఇతరులని నమ్మి ధనాన్ని ఇవ్వటం, అట్లాగే ఇతరులు చెప్పిన మాటలు విని అభిప్రాయాలు, నిర్ణయాలు మార్చుకోవటం అనేది సరైన విధానం కాదు. మీరంటూ మీ స్వయం శక్తితో, మీ యొక్క ప్రజ్ఞతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే కలిసి వస్తుంది. ఆత్మబుద్ధి సుఖం చేయవ అన్నట్టుగా మీరంటూ మీ యొక్క బుద్ధిని ప్రదర్శిస్తేనే మీరు అనుకున్న పనులు సాధించగలుగుతారు. కేవలం ఇతరుల మీద ఆధారపడితే మటుకు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుస్సు రాశి వారికి జన్మంలో చంద్ర సంచారం, సప్తమంలో గురు సంచారం, ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి. ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. రుణరోగ సమస్యల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. బంధువర్గంతో కలిసి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అట్లాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాల నిమిత్తంగా కూడా ప్రయత్నాలకి మంచి అనుకూలత కనిపిస్తున్నది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం, ముఖ్యంగా ఉద్యోగంలో పై అధికారులతో కొన్ని సమస్యలు రావటం, దానివల్ల కొంత ఆర్థికంగా దెబ్బతింటం, తోటి వారందరూ కూడా బాగా మిమ్మల్ని విమర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యయంలో 4 గ్రహాల సంచారం రీత్యా ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. రుణాలు చేయవలసి వస్తుంది. లాభంలో బుధ సంచారం, వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు. అట్లాగే విద్యాపరంగా ఎటువంటి సమస్యలు ఉండవండి. ఉన్నత విద్యా ప్రయత్నాల్లో మంచి అనుకూలత ఉన్నది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి లాభ పంచమాల్లో ఉన్నటువంటి అనుకూల గ్రహ సంచారం వల్ల ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార నిమిత్త ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ద్వితీయంలో శని సంచారం వల్ల ఆర్థికంగా నెమ్మదిగా ఎదుగుతూ ఉంటారు. ఒక్కసారి సరైనటువంటి ఆదాయం రానప్పటికీ ఓర్పు, సహనంతో మంచి ప్రణాళికలు వేసుకుని ఎటువంటి అవరోధాలు మనకు వస్తున్నాయి, ఎందువల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఒకసారి మిమ్మల్ని మీరే క్రాస్ చెక్ చేసుకోవడం, మీ గురించి మీరే సవరణలు చేసుకుంటూ ఉండడం, మంచి ప్లానింగ్ చేయడం అనేది జరుగుతుంది. వాటి వల్ల మంచి లాభాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దశమంలో ఉన్నటువంటి రవికుదుల యొక్క సంచారం వల్ల మంచి పట్టుదల ఉంటుందండి. ఎన్ని సమస్యలు వచ్చినా ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ, కుటుంబ విషయాదుల్లో కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. పట్టుదలతో సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. మీ యొక్క బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. నేర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి. ఉద్యోగంలో స్థానచలనానికి మంచి అనుకూలత ఉన్నది. అట్లాగే మంచి అధికార యోగం కూడా బాగా ఉన్నది. ఉన్నత పదవుల్ని అలంకరిస్తారు. అందరి యొక్క సహకారం బాగా లభిస్తూ ఉంటుంది. కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి మంచి అనుకూలమైనటువంటి సమయం. చతుర్థంలో గురు సంచారం వల్ల గృహ నిమిత్త ఖర్చులు పెరగటం, ఇంట్లో పనుల వల్ల కొంత చికాకులు పెరగటం అనేది కూడా ఉంటుంది. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.